Dear JE students and parents, welcome back to my channel IIST Indian Institute of Space Science and Technologyకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎవరైతే జేఈ అడ్వాన్స్లో మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్. ఇది కూడా ఒక ఐఐటి లాంటిదమ్మా. 23 ఐఐటీలో 23 ప్లస్ మరి నేను చెప్తున్న 23 ఐఐటీలు ప్లస్ ఐఏఎస్సి బెంగళూరు ప్లస్ ఐఏఎస్టి. ఇది కూడా వన్ ఆఫ్ ద మరి ఐఐటీస్ కంటే టాప్ 10 ఐఐటీల్లో ఇది ఒకటని నేను చెప్పొచ్చు. మరి దీనిలో మరి అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటే ఒకసారి చూసేద్దాం. మరి దీని యొక్క అడ్మిషన్స్ మరి ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మరి దీనిలో మరి బీటెక్ అప్లై చేయాలంటే మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏందో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఉందమ్మా, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏవియానిక్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ ఉంది. 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ అడ్మిషన్స్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ ఏరోస్పేస్ 4 years, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కూడా ఉంది. 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ, బీటెక్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇక్కడ రిజర్వేషన్ కూడా మరి ఐఏఎస్టీలో రిజర్వేషన్ మరి రిజర్వేషన్ మిగతా ఇన్స్టిట్యూట్ లాగానే ఎస్సీ స్టూడెంట్స్కి 15, ఎస్టీ 7.5, ఓబీసీ 27, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది. అమ్మాయిలకు కూడా ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ గమనించినట్లయితే మీకు ఇంటేక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 50 తీసుకుంటారు, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 50, డ్యూయల్ డిగ్రీ 20, తర్వాత సిఎస్సి డేటా సైన్స్ 20 తీసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా ఈ విధంగా మరి ఇచ్చారమ్మా. ఇది ఈ విధంగా అప్రూవ్డ్ ఇంటే సీట్ మ్యాట్రిక్స్ అయితే ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ 5, ఉమెన్ సూపర్ న్యూమరీకి స్పెషల్గా ఉండి మొత్తం ఇక్కడ 174 సీట్లు అయితే ఉన్నాయి అన్ని బ్రాంచ్ల్లో. మంచిది ఇక్కడ జాయిన్ అవ్వటం. హ్యాపీగా మీరు ఐఐటీలో మీరు జాయిన్ అవ్వాలంటే టాప్ 10 ఐఐటీస్లో రాకపోతే మీరు ఐఏఎస్టీ కూడా చూడవచ్చు. నా సజెషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి ప్లేస్మెంట్స్ ఉండే. మరి ఎవరైనా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇస్రో వాళ్ళదమ్మా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇది రన్ చేస్తారు. ఇక్కడ ఇస్రో అబ్జార్ప్షన్ పాలసీ ఫర్ 2021 అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ వీళ్ళు ఇస్రోలో తీసుకుంటారు. మీరు ఫైనల్ ఇయర్తోని మీరు ఇండియన్ స్పేస్లో మరి బెంగళూరులో ఉండే శ్రీహరికోట, ఈవెన్ తిరువనంతపురం ఇలాగా సెంటర్స్ ఉండే. ఆ సెంటర్స్ మిమ్మల్ని పర్మనెంట్ పేరోల్లో మరి సైంటిస్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి. తర్వాత సైంటిస్ట్ రిక్రూట్మెంట్ ద సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ సబ్జెక్ట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కండిషన్స్. మీరు ఫైనల్ ఇయర్ ఇవ్వగానే మీరు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ సెక్యూర్ మినిమం CGPA 7 పైన ఉండాలమ్మ. 7 పైన ఎవరికైతే ఉండదో వాళ్ళని మరి దీనిలో అబ్సార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 అట్ ది ఎండ్ ఆఫ్ ద 6th and 8th సెమిస్టర్ వీళ్ళు ఎలిజిబుల్ అపియర్ జాబ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ వాళ్ళు ఒక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇస్రో వాళ్ళు హెడ్ క్వార్టర్స్లో బెంగళూరులో ఉంటుంది. దానికి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటర్వ్యూడ్ బై ది ఇస్రో ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ప్యానల్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ది పోస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ సెంటర్స్ యూనిట్స్ షాల్ నోటిఫై ది ఇస్రో హెడ్ క్వార్టర్స్ అంటే శ్రీహరికోట. మోస్ట్ ఆఫ్ ది బెంగళూరు పెద్ద సెంటర్ వీళ్ళకి బెంగళూరు పెద్ద సెంటర్. అక్కడ ఉండే స్టూడెంట్స్ ఎక్కువ మినిమం 7 CGPA ఉండాలి. స్టూడెంట్స్ ఆల్సో రికవర్ ఫుల్ఫిల్ ద మెడికల్లీ ఫిట్ యాజ్ పర్ ఇస్రో నామ్స్ ప్రకారము మెడికల్గా ఫిట్గా. మనకి 2026 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, అనౌన్స్మెంట్ చేశారు. చూద్దాం ఆ డీటెయిల్స్ ఒకసారి ఏ విధంగా ఉంది. ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్. ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు అండర్టేక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026 విల్ కమెన్స్ 26వ తారీఖుని మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏంటంటే బై దట్ టైం మనకి 1st తారీఖు జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వస్తాయమ్మ. ది అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద జేఈ 2026 మార్క్స్ మీద అడ్మిషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. సేమ్ జేఈ 2026 మీదే తీసుకుంటారు. అది ఎన్ని మార్కులు అన్నా రావని, ఎస్సీ ఎస్టీ ఏ విధంగా మీరు క్వాలిఫై అయితే చాలు ఇక్కడ ఐఏఎస్టీలో వచ్చే అవకాశం. ఐఏఎస్టీ అనేది సేమ్ ఇండియన్ ఇది తిరువనంతపురంలో మంచి టూరిస్ట్ ప్లేస్, కేరళలో ఉంటుంది. మంచి బాగుంటుంది స్పేస్ కూడా. వీళ్ళు బ్రోచర్ కూడా రిలీజ్ చేసి అందమైన బ్రోచర్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ మరి ఈ విధమైన గవర్నింగ్ కౌన్సిల్, ప్రెసిడెంట్ గవర్నింగ్ బాడీ మంచిగా ఉందాం. ఇక్కడ
స్టూడెంట్స్ జారటం పెద్ద అదృష్టం. ఇది ఐఐటీలో కంటే నేను ఎక్కువ సజెస్ట్ చేసేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీనే ఎక్కువగా సజెస్ట్ చేస్తాను. ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ ఉంది, అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్స్ అడ్మిటెడ్ మరి ఈ విధంగా మహారాష్ట్ర యూజీ అట్ 22 స్టేట్ వైజు ఎంతమంది మరి తెలంగాణ నుంచి 21 అడ్మిట్ అయ్యారంట, 24లో 25 తర్వాత తగ్గారు. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 31 మంది అడ్మిట్. ఇది చూపించాను కదా మరి ఫ్యాకల్టీ 174 సీట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అన్ని బ్రాంచెస్ అయితే బాగానే ఉంటాయి. మీకు స్పేస్లో కానీ అన్ని సీట్స్ అయితే మంచి ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి. స్టూడెంట్స్ వీళ్ళకి కొలాబరేషన్ కూడా డిఆర్డిఓతో, తర్వాత ఇస్రో వాళ్ళతో, వీళ్ళందరితో కొలాబరేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ వీళ్ళందరితో కూడా కొలాబరేషన్ అయ్యి మీరు కానీ ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఇస్రోలో డైరెక్ట్ ఇండస్ట్రీస్ R&D, ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఇలా ఇంటర్న్షిప్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక ప్లేస్మెంట్ దృష్ట్యా చూస్తే భయంకరంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. మీరు ఇస్రోలో చేరితే జారండి, లేకపోతే ఇట్లాగా ఇక్కడ మరి క్వాలిన్స్ ఏరోస్పేస్ కంపెనీస్, మంచి ఇంటెల్, ఇన్ఫోసిస్, ఇలా మ్యాథ్స్ వర్క్స్ మంచి వీటిల్లో కూడా మరి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ కంపెనీస్ యూటీసీ ఏరోస్పేస్, ఇవన్నీ HCL, ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్. ఇక కట్ ఆఫ్ మార్క్స్ దృష్ట్యా మరి JEE అడ్వాన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ జనరల్ స్టూడెంట్స్ 28 మార్కులు రావాలి. ఏరోస్పేస్ రావాలంటే జనరల్ స్టూడెంట్స్ మరి ECE రావాలంటే 28 మార్కులు, డ్యూయల్ డిగ్రీ 28, కంప్యూటర్ సైన్స్ 30 మార్కులు రావాలి, EWS 26 మార్కులు, ECE 26 మార్కులు, తర్వాత డ్యూయల్ డిగ్రీ 25 మార్కులు రావాలి EWSకి, CSE డేటా సైన్స్ 26, OBC 24 మార్కులు రావాలి, ECE 24 మార్కులు, డ్యూయల్ డిగ్రీ 24.17, 24 మరి CSE డేటా సైన్స్ 26 మార్కులు, SC 13 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా వస్తుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగు పర్సంటేజ్ ఓపెన్ క్లోజింగ్ పర్సంటేజ్ అంటే 13 మార్కులు కాదు, మరి పర్సంటేజ్ 13% రావాలి. సపోజ్ మీరు 360కి మనం పర్సంటేజ్లో చూసినప్పుడు 50 మార్కులు రావాలి. ఇక్కడ 50 మార్క్స్ వస్తే మీకు సీట్స్ వస్తాయి. ఇట్లా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ కూడా ఒక 50 మార్క్స్ రావాలి మీకు. ST స్టూడెంట్స్కి ఈ విధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తాను, మరి చూద్దాం. మీ అందరికీ తెలుసు మినిమం 75% మరి మిగతా వాళ్ళకి. SC ST స్టూడెంట్స్కి అయితే 65% ఇంటర్మీడియట్లో ఉంటే సరిపోతుంది మినిమం. ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్ 5% ఇవన్నీ. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. మరి మన గైడెన్స్ కావాలంటే ఎవరైనా అనుకుంటే మరి దీనికి సంబంధించిన మరి అడ్వాన్స్ JEE మెయిన్ ప్లస్ అడ్వాన్స్కి సంబంధించిన గైడెన్స్ కానీ ఇట్లా IIST కానీ, తర్వాత IISc బెంగళూరు, ఇలాంటి గైడెన్స్ జోసా ప్లస్ ఈసీఆప్లో మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. JEE ప్లస్ ప్రైవేట్ ఎందుకంటే 3,000 రూపాయలు కట్టండి. కొంతమంది JEE యొక్క మెంటర్షిప్ తీసుకుని ఈ డీటెయిల్స్ కూడా మరి మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి కొద్దిగా టైం పడుతుందమ్మా. మీరు 3,000 తీసుకుని మొత్తము JEE ప్లస్ మీకు SRM కానీ, అమృత కానీ ఇవన్నీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు JEEలోనే 2,500 కడుతున్నారు. కొంతమంది ఇవి కూడా అడుగుతున్నారు. వాటికి మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేసి నాకు కూడా కొద్దిగా టైం పడుతుంది. అందుకని ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతున్నాను. మరి JEE ప్లస్ AP వెబ్సైట్ 4,000 రూపీస్, ఓన్లీ వెబ్సైట్ 2,000 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి ఇది వాట్సాప్ నెంబర్ మనది. ఈ వాట్సాప్ నెంబర్ని నోట్ డౌన్ చేసుకోండి. మీరు కావాలంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎనీ ఫోర్స్ఫుల్ ఏమీ లేదమ్మా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను చాలా తక్కువ అమౌంట్కి చేస్తున్నాను. మరి స్టూడెంట్స్ ఇది మన QR కోడ్, దీనికి మీరు పేమెంట్ అయితే చేయవలసి. మరి ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఆన్లైన్ మే 26వ తారీఖున ఇది మనకి స్టార్ట్ అవుతుందమ్మా. క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషను జూన్ 10వ తారీఖున క్లోజ్ అవుతుంది. పబ్లికేషన్ ఆఫ్ IAS అడ్మిషన్ ర్యాంక్ లిస్టు 12వ తారీఖున. క్లోజింగ్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ 14. సీట్ యాక్సెప్టెన్స్ రౌండ్ జూన్ 15 నుంచి జూలై 5 వరకు అయితే జరుగుతుంది. జాయినింగ్ జూలై 27 నుంచి అయితే క్లాసులు స్టార్ట్ అవుతాయమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఇది స్పాట్ అడ్మిషన్స్ ఇవన్నీ. క్లోజింగ్ ఆఫ్ అడ్మిషన్స్ జూలై 21వ తారీఖుకి మీకు అడ్మిషన్స్ అయితే క్లోజ్ అవుతుంది. ఇది పోర్టల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎందుకంటే మార్చి 26 నుంచి పోర్టల్ అయితే ఓపెన్ అవటం జరుగుతుంది.
ఇక్కడ FAQs ఇది అడ్మిషన్ త్రూ ద IISc త్రూ జోసా లేదమ్మా, జోసా నుంచి లేదు ఇది. మరి ఇక్కడ హాస్టల్స్ కూడా సపరేట్ హాస్టల్స్ ఉన్నాయంట, బాయ్స్ గర్ల్స్కి సపరేట్గా ఉండటం అయితే జరిగింది. మీరు ఎవరైనా గైడెన్స్ కావాలంటే మన మెంటర్షిప్ తీసుకోండి. మరి ఆల్ ది బెస్ట్. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.